ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ ఈ అంశంపై సిఐడి విచారణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తుందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని తాము సవాల్ చేస్తుంటే టీడీపీ నేతలు కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గురజాల నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి చూసిన ప్రజలు తనను మరోసారి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంటున్న కాసు మహేష్ రెడ్డితో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. గురజాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ పెంచింది. దీనిపై మనతో మాట్లాడటానికి వైసీపీ స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి గారు ఉన్నారు. మహేష్ రెడ్డి గారు, పల్నాడు ప్రాంతంలోని గురజాల చాలా కీలకమైన ప్రాంతం. ఈ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో ఏం జరిగింది, ప్రస్తుతం ప్రజల నుంచి స్పందన వైసీపీకి ఎలా ఉంది? ప్రజల నుంచి స్పందన బ్రహ్మాండంగా ఉంది. గడిచిన 5 సంవత్సరాలు మేము చెప్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నవరత్నాల కింద సుమారు 1600 కోట్లు, అంటే ప్రతి ఇంటికి 90% వీళ్ళకి 1,00,000 నుంచి 1,50,000 2 లక్షల లబ్ధి వచ్చింది. అలాగే 1950 కోట్లతో శాశ్వత పథకాలు నియోజకవర్గంలో, 500 కోట్లతో 600 పడకల హాస్పిటలు, మెడికల్ కాలేజు, గురజాల దాచేపల్లిని మున్సిపాలిటీలు చేయటం, పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పూర్తి చేశాం, పిడుగురాళ్ల మెయిన్ రోడ్డు వెడల్పు చేశాం, పిడుగురాళ్లలో 52 కోట్లతో జానపాడు బ్రిడ్జు, అలాగే గురజాల నుంచి దాచేపల్లి టు మాచర్ల వయా గురజాల 400 కోట్లతో జాతీయ రహదారి నిర్మించాం, పూర్తయిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది 218 కోట్లతో జలదీక్ష పేరుతో పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల సహా 53 గ్రామాలకి తాగునీటి పథకాలు శాంక్షన్ చేయించాం. దాంట్లో దాదాపు 60-70% ప్రారంభమైనవి. పిడుగురాళ్ళకి తాగునీరు ఇస్తున్నాం, దాదాపు 10-15 ఊర్లకు తాగునీరు ఇస్తున్నాం. మిగతా అన్నీ వచ్చే సంవత్సరంలో పూర్తవుతాయి. అంటే ప్రధానంగా ఇప్పటి వరకు 2 పార్టీలకు సంబంధించిన నేతలు అవినీతికి సంబంధించి ఒక్కొక్కరు చర్చకు రాద్దాం అనుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రజా తీర్పు దగ్గరలో ఉన్న నేపథ్యంలోని ప్రజల రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చర్చకి రమ్మని నేను సంవత్సరం నుంచి కోరుతున్నా. బహిరంగ చర్చకి రమ్మని ఎరపతినేని శ్రీనివాసరావుని కోరా, రాలేదు. లోకేష్ గారు వచ్చినప్పుడు బహిరంగ చర్చ పెట్టండి, పబ్లిక్ మీటింగ్లో నేను ఒక్కడనే వస్తానన్నాను, అది పెట్టలేదు. ఇంకా ఆయన బురదంతా మాకు అంటాలంటే ఎరపతినేని శ్రీనివాసరావు అది అయ్యేది కాదు. ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో అఖండ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడబోతుంది. పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు, దాంతోపాటు అక్రమ కేసులు అంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ మీద ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి మీరేమంటారు? చెప్పారు కదా, ప్రచారం, ఆరోపణలు ఇవన్నీ కామన్. వాళ్ళకి ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి చేసి చూపెట్టాము. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చేసిన పనులన్నీ చేశాను. నేను ఆయన ఒకటే అడిగాను, మీరు 30 ఏళ్ళు అయింది ఎమ్మెల్యే అయ్యి అని గొప్ప చెప్పుకున్నారు, మీరు కట్టిన కాలేజ్ ఏమైనా ఉందా చూపెట్టండి, హాస్పిటల్ ఏమైనా ఉందా చూపెట్టండి, కనీసం ఒక వార్డుకి కానీ ఒక ఊరికి కానీ తాగునీరు ఇచ్చారా చూపెట్టండి, ఒక కాలనీ కట్టారా చూపెట్టండి, ఒక గ్రామాన్ని పట్టణం చేశారా చూపెట్టండి. ఏదీ లేదు, ఉత్తి బురద జల్లడం తప్పితే. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం మీద ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఈ అంశానికి సంబంధించి భూములు తీసుకుంటారు, భూములు లాక్కుంటారని కూడా పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూ ప్రధాన ఎన్డీఏ కూటమి మొత్తం వైసీపీ మీద ఆరోపణలు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రజలకు మీరు ఎటువంటి క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది ఎవరు? బీజేపీ. దాన్ని ఆచరణ చెయ్యము అని చెప్తుంది చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు. టైటిల్ యాక్ట్ తెచ్చింది బీజేపీ కాబట్టి ఎన్డీఏ పార్ట్నర్. ఒకవేళ లాక్కుంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు జాయింట్ స్కీమ్ వేసేమన్నా లాక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? ఆ లాక్కోవడానికి ముందే ప్రతిపక్షాల మీద ఆరోపణలు వేస్తున్నారు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, ఇప్పుడు లాక్కోని వాళ్ళు రేపెందుకు లాక్కుంటాం? అవసరం ఏముంటుంది చెప్పండి? మేమేం కొత్తగా అధికారంలో రావట్లా, ఆల్రెడీ మేము ఉన్నాం. ఈ రోజున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఇటువంటి చట్టాలు చేయనప్పుడు కొత్తగా చేయాల్సిన, ఎలక్షన్ ముందు చేయాల్సిన అవసరం ఏముంటుంది? కనుక ఇవన్నీ ఆరోపణలు అని తెలిసినాయి. సిఐడి ఎంక్వైరీ చేశారు, కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడి మరో కేసు ఆయన మీద పెట్టించుకొని రేపు శిక్ష ఇప్పించుకోవడం తప్పితే దీని మీద ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇక చివరిగా ఏదైతే ఉందో వైసీపీ నవరత్నాలు 2.0, ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో, ఈ 2 అంశాలకు సంబంధించి మీరేమంటారు? ఎందుకంటే మేనిఫెస్టోకి సంబంధించి ఎవరికి వారు క్లారిటీస్ ఉన్న నేపథ్యంలో గతేళ్ల పాలనలో పూర్తి స్థాయి వైసీపీ సంక్షేమం మీద ఆధారపడింది. ప్రస్తుతం ఈ 2 మేనిఫెస్టోలకు సంబంధించి ఎటువంటి అంశాలను ప్రజలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రాక్టికల్ది, చేసేదే చెప్పాడు, చెప్పేది తూచా తప్పకుండా చేస్తాడు. అది గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఆయన నిబద్ధత, ఆయన సంకల్పం. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి సచ్చినా నిజం చెప్పడు, జీవితంలో చెప్పలేదు, ఇప్పుడు చెప్పడు. ఆయన మేనిఫెస్టోకు ఉన్న క్రెడిబిలిటీ బీజేపీ వాళ్ళని అడిగితేనే తెలిసింది కదా. కనీసం వాళ్ళ బొమ్మ దాని మీద వేసుకోవడానికి వాళ్ళకి అభ్యంతరాలు, ఆక్షేపణ చేశారు. ముట్టుకోవడానికి ఆ రోజు చూసాం, మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే బీజేపీ వాళ్ళు కనీస చిచి
ఈ మేనిఫెస్టోని మేము ముట్టుకుంటే ఈ పాపంలో మేము భాగస్వాములు అవుతాం, ఈ పెంట మాకు అంటుకుంటుందని అది తీసి చెత్తబుట్టలు వేశారు. అది బీజేపీ వాళ్ళు నమ్మట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఇంక ఎలక్షన్లు కాబట్టి తప్పదు కాబట్టి ముట్టుకున్నాడు, ప్రజలు నమ్మట్లేదు. ఫైనల్లీ కాస్ట్కి గురజాల ప్రాంత ఓటర్లు ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారు? చెప్పాను కదా, కని విని ఎరుగని అభివృద్ధి, శాశ్వత ప్రాజెక్టులు. ఎందుకంటే ఇంకొక 5-10 సంవత్సరాల తర్వాత మేము ఉండమేము, అది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. కానీ చరిత్రలో నిలబడిపోయే పనులు ఇప్పటికే చేశాం, అవన్నీ పూర్తి చేయాలి. మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకురావాలి వచ్చే సంవత్సరం. మరీ ముఖ్యంగా జలదీక్షతో ప్రతి ఇంటికి తాగునీరు 18 monthsలో నీళ్లు ప్రతి ఇంటికి అందించాలి. తంగెడ మాచవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఆచరణలోకి తీసుకురావాలి. అలాగే ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఈ ప్రాంతంలో నెలకొల్పాలి. ఇవన్నీ చేయడానికి ఖచ్చితంగా ప్రజలు మరో అవకాశం మా అందరికీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైన నాకు, ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇవ్వబోతున్నారు. ఎస్, ల్యాండ్ టైటిల్ యాక్ట్పై వైసీపీపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రధానంగా గురజాల ప్రాంతంలో చేస్తున్న అభివృద్ధి రాబోయే రోజుల్లోని వైసీపీ గెలుపు కారణమవుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీకి ప్రజలు పట్టం కట్టేందుకు మరోసారి సిద్ధంగా ఉన్నారంటున్నారు కాసు మహేష్ రెడ్డి.